My dear boy, come here, come up, da. ఈ అబ్బాయి గురించి నేను పర్టికులర్గా చెప్తాను, ఎందుకంటే నాకు బాగా గుర్తు. నేను బాంబేలో యాడ్ చేస్తున్నా అండ్ కౌంటర్ నాకు ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్ట్ కాకపోతే నాకు ఆ కంఫర్ట్ రాదు, ఎందుకంటే తెలుగు యాడ్ అది. సో ఈ అబ్బాయి కూర్చున్నట్టు, ఈ అబ్బాయి కాలేజ్ సెకండ్ ఇయర్. తను అడిగి ఏం చేస్తున్నావు అంటే థర్డ్ ఇయర్ కాలేజ్ చేస్తానన్నా అది ఇదని చెప్పాడు. అసలు సినిమాలు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందా అన్న. ఓకే, కాలేజ్ అయిపోయిన వెంటనే సినిమాల్లోకి రా, ఎక్కువ టైం వేస్ట్ చేయకనని. అలాగా ఆ అబ్బాయి అక్కడ చిన్న యాడ్ నుంచి ఇవాళ నిన్న కంగ్రాచులేషన్స్ ఫర్ ఆయ్ సినిమా ఆల్సో. ఏంటి మొత్తం ఫ్రైడే నీ సినిమానే ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూనో. అండ్ నా సాంగ్స్ అన్నీ చేసి నన్ను మళ్ళీ రిప్రజెంట్ చేసి, నేను సినిమా చేయకపోయినా నా తరపున నువ్వు చేసి ఫ్యాన్స్ మరొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. This will take me a long way, Anna. No, you need to go. You will go a long way. No, you will go a long way. ఇలా కష్టపడి వచ్చిన వాళ్ళని నాకు చాలా ఇష్టం. అండ్ నేను గీతం యూనివర్సిటీలో వీధి నాటకాలు, ఫేస్కి రంగు వేసుకొని మైమ్, స్టేజ్ ప్లేస్ ఇవన్నీ చేసేవాడిని అండి. 2016లో ఒక కాస్టింగ్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి, అల్లు అర్జున్ గారితో OLX యాడ్ ఉంది చేస్తావా అని అడిగారు. ఎగిరి గంతేసుకొని ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. ముంబై వెళ్ళి ద స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నతో నా ఫస్ట్ కెమెరా అపియరెన్స్. ఆ యాడ్ రిలీజ్ అయిన తర్వాత మా వాళ్ళందరి సంతోషం చూసి ఆ కాస్టింగ్ డైరెక్టర్కి ఫోన్ చేసి చాలా కృతజ్ఞతతో థ్యాంక్ యూ అని చెప్తుంటే ఆవిడ ఒక మాట అంది, బాబు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, బన్నీ అన్నకి. ఎందుకంటే ముంబైలో యాడ్ జరుగుతోంది, 30 సెకండ్లు నిమిషం యాడ్కి తెలుగువాడిని అక్కడి వరకు తీసుకెళ్ళడం ఎందుకు, అక్కడున్న హిందీ యాక్టర్తో చేయించి డబ్బింగ్ చెప్పొచ్చు అని చెప్తే, బన్నీ అన్న మాత్రం తెలుగువాడే చెయ్యాలి, ముంబైకి తెలుగువాడే రావాలి అని చెప్పి టాప్ 3 ఆడిషన్స్లో నన్ను పిక్ చేసింది కూడా బన్నీ అన్నే. బన్నీ అన్న డైరెక్ట్గా మీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పే ఆపర్చునిటీ రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా కెరియర్ స్టార్టింగ్ పాయింట్ మీరు. నా కెరియర్ స్టార్ట్ అయింది మీ వల్లే. అండ్ ఈరోజు మీ ఈవెంట్కి రావడం నా కెరియర్ టర్నింగ్ పాయింట్గా భావిస్తున్నాను. నా విషయం అనే కాదండి, ఆ రోజు యాడ్కి బన్నీ అన్నకి ఒక అసిస్టెంట్ వచ్చాడు, ఈరోజు ఆ అబ్బాయి ప్రొడక్షన్ మేనేజర్. అది కేవలం బన్నీ అన్న వల్లే. తన చుట్టూ ఉన్నవారు ఎదగాలని కోరుకోవడమే కాకుండా ఎదగడానికి అవకాశాలు కనిపించేది బన్నీ అన్న. నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇండస్ట్రీకి రావడానికి చాలా ఆపర్చునిటీస్ కలగజేస్తున్నారు. సినిమాల్లో తెలుగు వాళ్ళు చేయాలి అని గట్టిగా నమ్మేది బన్నీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారి విజన్తో చాలా ధైర్యం చేసి మేడం అంతే అన్న పాటలో మీ ఐకానిక్ మూమెంట్స్ అన్ని సాంగ్స్లో రీక్రియేట్ చేయడం జరిగిందన్న. ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. దానికి మెయిన్ కారణం మీ మూమెంట్స్ మేము రీక్రియేట్ చేయడం మొదటి కారణం అయితే, హ్యాష్ట్యాగ్ అల్లు అర్జున్ దానికి మొదటి కారణం అయితే, రెండో కారణం మీ ఫ్యాన్స్ అన్న. ఆ పాటని ఎంత ఓన్ చేసుకున్నారంటే, వాళ్ళు సొంతంగా రీల్స్ క్రియేట్ చేసి ఆ పాటని ఊరు తిరిగేలాగా మాసెస్లోకి వెళ్ళేలాగా చేసింది మాత్రం మీ ఫ్యాన్సే అన్న. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.